హాయ్ ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంఎల్ అప్డేట్స్ కోసం. ఓకే, ఇక్కడ ఏంటంటే మనము ఈరోజు పాండాస్ గురించి డిస్కస్ చేద్దాం. పాండాస్లో ఏంటంటే మనము ఒక సిఎస్వి ఫైల్ ఎలా రీడ్ చేయాలో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఒక సిఎస్వి ఫైల్ తీసుకున్నాను. ఈ సిఎస్వి ఫైల్లో 400 rows 4 columns అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 401 400 rows 4 columns అనేది తీసుకున్నాను. ఓకే, దీన్ని ఎలా రీడ్ చేయాలి అండ్ మనం దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ కమాండ్స్ ఏ కమాండ్స్ యూస్ చేయాలి వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఇక్కడ జూపిటర్ ల్యాబ్, ఇది మీరు ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా అనకొండా నావిగేటర్ నుంచి ఇది లాంచ్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, ఇది నా పైథాన్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేశాను. నేనేంటంటే కరెంట్లీ నేను మీకు చూపించిన ఈ సిఎస్వి ఫైల్ నేను ఇక్కడ డైరెక్ట్గా అప్లోడ్ చేశాను. ఇది మీరు డైరెక్ట్గా రీడ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఓకే, ఈ కమాండ్ యూస్ చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ రిలేటెడ్ కమాండ్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ read_csv హెడ్, ఓకే, ఆల్ కమాండ్స్ పాండాస్లో యూస్ చేసుకోవాలంటే మనం ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైబ్రరీ మీకు ఆల్రెడీ ఈ పైథాన్లో లేకపోతే మీరు పిఐపి స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ పాండాస్ అని మీరు ఇది టైప్ చేస్తే ఈ పర్టికులర్ ప్యాకేజ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాండాస్ ప్యాకేజ్ అనేది మీకు ఆల్రెడీ విత్ ఇన్ ద లైబ్రరీలో అవైలబుల్ ఉంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అనేసి మీరు ఇది కమాండ్ యూస్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే నేను ఒక ఈ ఎక్సెల్లో డేటా అంతా రీడ్ చేసి నేను ఒక వేరియబుల్లోకి అసైన్ చేయాలంటే మనం ఈ కమాండ్ అనేది యూస్ చేసుకోవచ్చు. పీడీ, ఓకే, ఈ పీడీ డాట్ రీడ్ సిఎస్వి. ఓకే, రీడ్ సిఎస్వి ఇక్కడ ఏంటంటే మీరు పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ నేమ్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్, ఈ లొకేషన్ కాకపోతే వేరే లొకేషన్లో ఉంటే ఆ పర్టికులర్ లొకేషన్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే ఇది సేమ్ ఎన్విరాన్మెంట్లో నా ఈ ఎక్సెల్ షీట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లొకేషన్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, మీరు ఇది కమాండ్ యూస్ చేసే ఏంటంటే రీడ్ సిఎస్వి చేయాలంటే మనం ఈ కమాండ్ అనేది యూస్ చేయాలి, రీడ్ సిఎస్వి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బైనరీ డాట్ హెడ్. హెడ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 5 రికార్డ్స్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ 5 రికార్డ్స్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0 to 400 మనకి రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 5 రికార్డ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ 5 రికార్డ్స్ మీన్స్ ఓకే, ఈ ఫస్ట్ 5 రికార్డ్స్ అనేవి మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. దిస్ ఓకే 0 to 5. ఓకే, ఇక్కడ 0 to 4 5 రికార్డ్స్ అనేవి మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 10 రికార్డ్స్ మీరు ప్రింట్ చేయాలంటే ఇక్కడ మీరు 10 చేంజ్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మీకు డైరెక్ట్గా 10 రికార్డ్స్ అనేవి ప్రింట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్ని రోస్ అన్ని కాలమ్స్ ప్రింట్ అవుతుంది. మనకి ఏంటంటే 10 మెన్షన్ చేస్తే 10 rows 4 columns మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఓన్లీ 2 columns నేను డిస్ప్లే చేయాలంటే ఈ కమాండ్ యూస్ చేసుకోవచ్చు. ఇవి నేను 2 columns నేను మెన్షన్ చేశాను. డాట్ హెడ్ నేను ఇది మెన్షన్ చేస్తే అంటే ఈ 2 కాలమ్స్ని మనం డిస్ప్లే 2 కాలమ్స్ని డిస్ప్లే చేయొచ్చు. నాకేంటంటే 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ 4 కాలమ్స్లో 2 కాలమ్స్ని నేను ప్రింట్ చేయాలంటే అప్పుడు నేను ఆ పర్టికులర్ 2 కాలమ్స్ నేను మెన్షన్ చేసి హెడ్ అని చేస్తే ఆ ఫస్ట్ 5 రికార్డ్స్ అనేవి మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ 10 చేశారనుకోండి మీకు 10 రికార్డ్స్ అనేవి ప్రింట్ అవుతుంది. ఓన్లీ ఈ 2 కాలమ్స్కి ప్రింట్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఈ 2 కాలమ్స్కి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ టెయిల్ అనేది యూస్ చేశారంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం మెన్షన్ చేయలేదంటే మీకు 5 రికార్డ్స్ అనేవి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీకు ఓన్లీ 5 టెయిల్ వచ్చేసి లాస్ట్ 5 రికార్డ్స్ నాకు 400 rows ఉన్నాయి కదా, 399 నుంచి లాస్ట్ 5 రికార్డ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కాలమ్స్ 4. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ నుంచి 10 రికార్డ్స్ ప్రింట్ చేయాలంటే మీరు ఇక్కడ 10 అనేది ఎంటర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి శాంపిల్. ఓకే, మీరు ర్యాండమ్గా ఒక 4 శాంపిల్స్ మీరు డిస్ప్లే చేయాలంటే ఈ శాంపిల్ కమాండ్ అనేది యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 223 303 168 120. ఓకే, ఈ 4 శాంపిల్స్ అనేవి ర్యాండమ్గా తీసుకుంది అన్ని కాలమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బైనరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వరకు టాప్ ఎండ్ నుంచి ప్రింట్ చేసాం. హెడ్ యూస్ చేస్తే టాప్ నుంచి మనం ప్రింట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైల్ యూస్ చేస్తే బ్యాక్వర్డ్ నుంచి మనం డిస్ప్లే చేస్తున్నాం. అదే శాంపుల్ యూస్ చేస్తే ర్యాండమ్గా డిస్ప్లే చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 నుంచి 105 వరకు 104 వరకు డిస్ప్లే చేయాలంటే ఈ 100 నుంచి 105 వచ్చేసి ఎక్స్క్లూడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇనిషియల్గా 1 to 4 పెట్టుకున్నాను.
ఓకే 1 to 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రికార్డ్ 1 నుంచి 3 వరకు ప్రింట్ అవుతుంది, 4 ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట ఈ టైంలో. ఓకే ఇక్కడ చూస్తే 1 2 3 4 అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది అనమాట. ఇది నార్మల్గా మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాము. ఓకే ఎక్స్క్లూడ్ ఆపరేషన్. ఓకే నెక్స్ట్ ఏంటంటే షేప్ యూస్ చేస్తే ఏంటంటే మీకు ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేసి మనకు డిస్ప్లే అవుతుంది ఈ కమాండ్. ఓకే నెక్స్ట్ బైనరీ డాట్ కౌంట్. ఈ కౌంట్ ఏంటంటే ఈచ్ కాలంలో ఎన్ని రోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్సెల్ షీట్స్లో ఏంటంటే కొన్ని రోస్ అనేవి డిలీట్ అయిపోవచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే ఈచ్ కాలంలో ఏదైనా మనకి ఎర్రర్స్ ఉన్నప్పుడు మనం ఇది ఇక్కడ మన డైరెక్ట్గా ట్రేస్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ టైప్ డాట్ బైనరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైనరీ అనేది ఏ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఇంటీజర్ క్యారెక్టర్ కదా, అదే ఈ ఈ టైప్ వచ్చేసి బైనరీ అంటే డైరెక్ట్గా ఇది డేటా ఫ్రేమ్గా చూస్ చేస్తాం. ఓకే ఇది వచ్చేసి డేటా ఫ్రేమ్ కంప్లీట్ ఆల్ రోస్ కాలమ్స్ వచ్చి ఒక డేటా ఫ్రేమ్ అంటాం. ఇది ఒక కాలం అయితే ఒక సిరీస్ అంటాం. ఒక డేటా ఫ్రేమ్లో ఒక పార్ట్ వచ్చేసి సిరీస్ అనేసి మనం అంటాం అనమాట. ఇక్కడ మీరు టైప్ ఆఫ్ ఓన్లీ కాలమ్కి మనం చూస్ చేస్తే సిరీస్ అనేది వస్తుంది. ఓకే నెక్స్ట్ డిస్క్రైబ్ అనేది యూస్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ అన్ని కాలమ్స్కి మ్యాక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో ఏది మ్యాక్స్ వాల్యూ ఉంది, నెక్స్ట్ జిఆర్ఈలో ఏది మ్యాక్స్ కాలం ఉంది, నెక్స్ట్ జీపీఏలో ఏది మ్యాక్స్ వాల్యూ ఉంది, ర్యాంక్లో ఏది మ్యాక్స్ వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ యొక్క మ్యాక్స్ స్కోర్ ఎక్కడ ఉందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే 75% చేస్తే ఎంత వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 50% చేస్తే కంప్లీట్ కాలంకి ఎంత వస్తుంది, 25%కి మినిమం వాల్యూ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మినిమం స్కోర్ ఎంత చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ వాల్యూ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాలిక్యులేషన్ మన మ్యాథ్లో వచ్చేసి స్టాండర్డ్ వాల్యూస్ అనే ఇస్తుంది. ఇది మీన్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. మనకి ఈచ్ కాలంలో మీన్ వాల్యూ ఎంత ఉంది, అలాగే ఈచ్ కాలంలో ఎన్ని రోస్ ఉన్నాయో కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కౌంట్ ద్వారా. ఓకే మనకి ఈ యొక్క డిస్క్రైబ్ కమాండ్ యూస్ చేస్తే మనకి ఈ ఇంత డేటా అనేది మనకు వస్తుంది. ఇదంతా మనకి ఏంటంటే పైథాన్ అనేది డిఫాల్ట్గా ఇస్తుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ కాలం మెన్షన్ చేశారు అండ్ హెడ్గా మెన్షన్ చేశారు. ఆ టైంలో ఏంటంటే టైప్ చూస్తే ఏంటంటే డేటా ఫ్రేమ్గానే ట్రీట్ అవుతుంది. ఓన్లీ మీరు ఈ కాలం మెన్షన్ చేస్తే సిరీస్ అనేసి వస్తుంది. అదే మీరు ఏం మెన్షన్ చేయకపోతే డేటా ఫ్రేమ్ అనేసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ డాట్ మీన్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్రైబ్ కమాండ్ యూస్ చేస్తే మనకి ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. డిస్క్రైబ్ కమాండ్ యూస్ చేస్తే మనకు ఆల్రెడీ మీన్ వస్తుంది, స్టాండర్డ్ వస్తుంది, మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ, పర్సంటైల్ వస్తుంది, కౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్టికులర్గా మీన్ ఒక్కటే కావాలి అంటే అప్పుడు మీరు ఈ మీన్ కమాండ్ యూస్ చేయొచ్చు. టైప్ వచ్చేసి 64, నాకు అన్ని టైప్స్ వచ్చేసి 64 ఉంది. ఈచ్ కాలంలో ఎంత మీన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మీన్ కంపేర్ చేస్తే డిస్క్రైబ్ కమాండ్లో కూడా 2.485 ఉంది, ఇక్కడ కూడా 2.485 ఉంది ర్యాంక్. ఓకే ఇక్కడ కంపేర్ చేస్తే ఏంటంటే సేమ్ వాల్యూ అనేది ఉందన్నమాట. ఇక్కడ ర్యాంక్ వచ్చేసి చూడండి సేమ్ మీన్ వాల్యూ. మీరు నార్మల్గా ఈ కమాండ్ అని యూస్ చేసుకోవచ్చు. పర్టికులర్ మీకు మీన్ కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ, మీన్ అన్ని కావాలంటే ఈ డిస్క్రైబ్ ఫంక్షన్ అనేది యూస్ చేయొచ్చు అన్నమాట. ఇది చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో కూడా. ఓకే నెక్స్ట్ వచ్చేసి జిఆర్ఈ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్లీట్ కాలం డివైడ్ బై 2 చేయాలంటే డేటాని మనం డైరెక్ట్గా ఇది యూస్ చేసుకోవచ్చు. ఓకే డైరెక్ట్గా ఏంటంటే మనం జిఆర్ఈ కాలంలో ఫస్ట్ వచ్చేసి మనం ఏముందో చూద్దాం ఫస్ట్. ఓకే జిఆర్ఈ కాలంలో 380 ఉంది. 380 డివైడ్ బై 2 చేస్తే ఏమొస్తుంది 190. అలాగే ఏంటంటే అన్ని రోస్కి డివైడ్ బై 2 అనేది అప్లికేబుల్ అయిపోతుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఈ కమాండ్ యూసెస్ ఏంటంటే జీపీఏ ఎంతమందికి 3.9 అనేది ఉంది. షేప్ అంటే మనకు ఆల్రెడీ మనం ముందు చూసాము. ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేసి మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే ఎంతమంది స్టూడెంట్స్కి జీపీఏ గ్రేటర్ దాన్ వచ్చేసింది అంటే 47 స్టూడెంట్స్ అనేసి మనం డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు ఎంత రోస్ ఉన్నాయి కాబట్టి. ఓకే అదే ఏంటంటే కౌంట్ యూస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రో వచ్చేసి ఇది సెకండ్ రో. ఓకే సెకండ్ రోలో ఏంటంటే ఇక్కడ జీపీఏ వచ్చేసి 4 ఉంది. ఇక్కడ జీపీఏ వచ్చేసి లాస్ట్ నుంచి సెకండ్ కాలం 4 ఉంది అంటే గ్రేటర్ దాన్ 3.9 ఉన్న వాటిని ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది ఈ కన్సోల్ అవుట్పుట్లో. ఓకేనా జీపీఏ గ్రేటర్ దాన్ 3.9 ఉంటే ఏ ఇండెక్సెస్కి మనకి 3.9 ఎక్కువ ఉంది. ఓకే అది ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే నెక్స్ట్ జీపీఏ గ్రేటర్ దాన్ అండ్ జిఆర్ఈ గ్రేటర్ దాన్ 650. మనకి ఇక్కడ 2 అట్రిబ్యూట్స్ కంపేర్ చేస్తున్నాము. మీరు ఇక్కడ పర్టికులర్ ఈ రోలో చూస్తే ఇక్కడ జీపీఏ వచ్చేసి 3.9 గ్రేటర్ దాన్ అంటే 4 ఉంది,
జిఆర్ఈ 650 అంటే గ్రేటర్ దెన్ 650 ఉంది. ఓకే, అప్పుడు ఇది ఫిల్టర్ చేస్తుంది అనమాట. నార్మల్గా మీకు ఎన్ని రికార్డ్స్ అనేవి ఉన్నాయో మీకు డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఇక్కడ మీరు షేప్ అనేది మీరు టైప్ చేశారంటే మీకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో కూడా మీకు డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 25 మెంబర్స్కే మనకి ఈ జీపీఏ గ్రేటర్ దాన్ అండ్ జిఆర్ఈ గ్రేటర్ దాన్ అనేసి ఉంది, గ్రేటర్ దాన్ 650. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ జీపీఏ చెక్ చేస్తే 47 మెంబర్స్కి, ఇక్కడ జీపీఏ అండ్ జిఆర్ఈ రెండు చెక్ చేస్తే మీకు ఓన్లీ 25 స్టూడెంట్స్కి ఉంది. ఓకే, అలా మనం ఏంటంటే పర్టికులర్గా ఎంతమందికి ఉంది అనేసి మన పర్టికులర్ యూస్ కేసెస్లో యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మనము ఓన్లీ డైరెక్ట్గా డేటా ఫ్రేమ్ నుంచే పర్టికులర్గా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనం ఐలాక్ యూజ్ చేసి ఏంటంటే ఇంటీజర్ పొజిషన్స్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఈ ఐలాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ రోస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోస్ని డిస్ప్లే చేయాలంటే 1, 201, 30 అండ్ 4 ఓన్లీ ఈ రోస్ని మనం డిస్ప్లే చేయాలంటే మనం ఈ డైరెక్ట్గా ఈ కమాండ్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఐలాక్ ఏముంటుందంటే నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్. ఓకే, ఆ పర్టికులర్ వాటిని మనం డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, 3 చేశారనుకోండి, 3 లైన్ వచ్చేసి నెక్స్ట్ 1, 2 చేశారనుకోండి, ఓన్లీ ఇది ఈ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని కాలమ్స్ డిస్ప్లే చేయాలంటే ఈ పర్టికులర్ రోలో అన్ని కాలమ్స్ని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఐలాక్ యూస్ చేసుకొని ఇంటీజర్ వాల్యూస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇండెక్స్ని నేను యాక్సెస్ చేయాలి, 201 ఇండెక్స్, 201 రోని, 30 రోని, 4 రోని. కాలమ్స్ వచ్చేసి అన్ని కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 to 1 పెట్టానంటే డైరెక్ట్గా ఓన్లీ మనకి ఒక కాలమే వస్తుంది, 1 ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓన్లీ 0th కాలం వచ్చేసి అడ్మిన్ ఏముందో అది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0 to 3 పెట్టారనుకోండి, 0 to 2 3 ఎక్స్క్లూడ్ కదా, 0, 1, 2 వరకు వస్తుంది, 3 ప్రింట్ అవ్వదు. మీరు ఆల్ ప్రింట్ చేయాలంటే మీరు ఏం మెన్షన్ చేయకపోయినా కానీ ఆల్ ప్రింట్ అవుతుంది. ఓకే, నార్మల్గా మీకు ఓకే ఐలాక్ మీరు ఏది మెన్షన్ చేయకపోతే అన్ని కాలమ్స్ అనేవి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇది 1, 201, 30, 4. ఇక్కడ మీరు ఎండింగ్ ఏ పొజిషన్ ఇవ్వకపోతే అన్ని డిస్ప్లే అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 వరకు ఇచ్చాను అనుకోండి, మనకు 5 వరకు లేవు కాబట్టి 0 to 4 మనకు అన్ని కాలమ్స్ అనేవి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐలాక్ 0 to 5 అంటే నాకు ఓన్లీ 0 to 5 రోసే ప్రింట్ అవ్వాలి, కాలమ్స్ ఏం మెన్షన్ చేయకపోతే అన్ని కాలమ్స్ అనేవి ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ కన్సోల్ అవుట్పుట్లో. ఓకే, మనము ఇది కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఐలాక్ 0 to 5 ఇక్కడ నేను స్టార్ట్ అండ్ ఎండ్ పొజిషన్ ఏమి ఇవ్వలేదు, అన్నీ తీసుకుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసి 0 to 5. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నాకు 10 to 20 కావాలంటే మీరు 10 to 20 కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ 10 to 20 రోస్ రికార్డ్సే మనకు ప్రింట్ అవుతుంది, అన్ని కాలమ్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఏంటంటే స్టార్ట్ అండ్ ఎండ్ పొజిషన్ ఇవ్వలేదు కాబట్టి అన్ని ప్రింట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా స్టార్ట్ అంటే రోస్ మీరు మెన్షన్ చేయకపోయాలి అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రోస్ మెన్షన్ చేయాలి, ఈ రోస్ అనేది అసలు మెన్షన్ చేయకపోతే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఇది కంపల్సరీ మీరు రిమెంబర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐలాక్ కాలన్ మెన్షన్ చేస్తే అన్ని రోస్, నెక్స్ట్ 2 to 3 ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ సెకండ్ కాలం అనేసి నాకు ప్రింట్ చేయాలి అంటే ఇది యూజ్ చేయాలి. నేను నాకు సెకండ్ థర్డ్ కూడా చేయాలి అంటే 4 వచ్చేసి ఎక్స్క్లూడ్, 2 and 3 మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, 2 and 3ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, రోస్ వచ్చేసి ఏం మెన్షన్ చేయబోతే అన్ని రోస్, కాలమ్స్ వచ్చేసి ఓన్లీ 2 to 3, 4 ఎక్స్క్లూడ్. ఓకే, మనం అలా అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని డిస్ప్లే చేసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రోస్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఓకే, రోస్ అన్నీ మెన్షన్ చేసాం, బట్ అండ్ ఇక్కడ వచ్చేసి కాలమ్స్ వచ్చేసి 1 నుంచి 0 అనేది మనం డిస్ప్లే చేయట్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏది మెన్షన్ చేయబోతే అన్ని కాలమ్స్ అనేది ప్రింట్ అవుతుంది, బట్ ఓన్లీ మనం హెడ్ యాడ్ చేసాం కాబట్టి ఓన్లీ నార్మల్గా అన్ని రోస్ డిస్ప్లే అవ్వాలి. ఈ హెడ్ మనం తీసేస్తే అన్ని రోస్ డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసాను అనుకోండి, ఇక్కడ అన్ని రోస్ అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, మీరు చూసారనుకుంటే అన్ని రోస్ అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఓకే, అప్ టు 399 వరకు కూడా మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పర్టికులర్గా నాకు ఓన్లీ 5 వాల్యూసే కావాలంటే ఈ హెడ్ అనే ఆప్షన్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఈ ఫిల్టర్ యూస్ చేస్తే ఏంటంటే ఓన్లీ నాకు కంప్లీట్గా అన్ని రోస్ కాలమ్స్ ప్రింట్ అవుతాయి, ఎందుకంటే నేను స్టార్ట్ పొజిషన్ రోకి ఇవ్వలేదు, అండ్ ఎండ్ పొజిషన్స్ కూడా స్టార్ట్ అండ్ ఎండ్ పొజిషన్ కాలమ్ కూడా ఇవ్వలేదు, కాబట్టి అన్ని రోస్ కాలమ్స్ డిస్ప్లే అవుతాయి. బట్ నేను హెడ్ అనేది యాడ్ చేస్తున్నా కాబట్టి ఓన్లీ ఫస్ట్ సిక్సే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట, 0 to 5. ఫస్ట్ సిక్సే మనకి డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి చూడండి, నేను స్టార్ట్ అండ్ ఎండ్ పొజిషన్ ఇవ్వలేదు రోస్కి, అండ్ కాలమ్స్కి 1 to 2 ఇచ్చాను, కానీ జీరో అనేది ఫస్ట్ వచ్చేసి ఏముంది మనకి అడ్మిట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు చూడండి, ఎందుకంటే 1 నుంచే ప్రింట్ అవుతుంది, ఇది 0 కాలం 1 కాలం. ఓకే, ఫ్రమ్ జిఆర్ఈ నుంచి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది, జిఆర్ఈ నుంచి ఎండ్ వరకు. ఓకే, ఎండ్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఎండ్ పాయింట్ వచ్చేసి కాలంకి ఎండ్ వరకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఐలాక్లో ఏది మనం మెన్షన్ చేయలేదు, స్టార్ట్ అండ్ ఎండ్ పొజిషన్ ఫర్ రోస్కి కాలమ్స్కి ఏం మెన్షన్ చేయలేదు, కాబట్టి ఎంటైర్ డేటా ఫ్రేమ్ మనకి ఆల్ 400 రోస్ 4 కాలమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్టార్ట్ పొజిషన్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది స్టార్ట్ పొజిషన్ వచ్చేసి 0 to 5. నెక్స్ట్ కాలమ్స్ వచ్చేసి అన్ని. ఓకే, మనం ఏం మెన్షన్ చేయకపోతే అన్ని తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ 250 నుంచి, నేను ఎండ్ పొజిషన్ ఏం మెన్షన్ చేయలేదు, 250 నుంచి 399కి డిస్ప్లే అవుతుంది, అండ్ కాలమ్స్ వచ్చేసి 2 నుంచి, అంటే ఏంటంటే 2 నుంచి ఏమున్నాయో ఎండ్ పొజిషన్ మెన్షన్ చేయాలి, 0 1 2, అంటే జీపీ అండ్ ర్యాంకే మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, జీపీ అండ్ ర్యాంక్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఎండ్ వరకు 250 నుంచి ఎండ్ వరకు మనకి డిస్ప్లే అవుతుంది, అంటే 399 వరకు మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ స్టార్ట్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్ రోస్కి ఇవ్వలేదు కాబట్టి అన్ని రోస్. నెక్స్ట్ జీరోత్ కాలం అనేది మనకు డిస్ప్లే అవుతుంది, జీరోత్ కాలం వచ్చేసి ఏముంది అడ్మిన్ ఉంది కాబట్టి ఓన్లీ 0 1 1 ఇవి వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఐలాక్ రో వచ్చేసి మనకేంటంటే ఐలాక్ 9 అండ్ కాలమ్స్ వచ్చేసి అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే 9th రోలో ఏమేమి డేటా ఉందో మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 9th రోకి వచ్చేస్తే 9 మీన్స్ 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9 మీన్స్ 0700. ఓకే, 0700 3.92 ఓకే, ఇక్కడ చూసారా నార్మల్గా ఇక్కడ ఏం మెన్షన్ చేస్తామంటే నాకు ఈ పర్టికులర్ రో డిస్ప్లే అవ్వాలి, కాలమ్స్ అన్నీ డిస్ప్లే అవ్వాలి, ఆ టైంలో ఏంటంటే అన్ని కాలమ్స్ ఒక రో డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, నార్మల్గా మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇప్పుడు వరకు మనం ఐలాక్ డిస్కస్ చేసాము, ఇప్పుడు లాక్ అంటే ఏంటంటే మనము ఇక్కడ కాలం నెంబర్ ఇండెక్స్ ప్లేస్లో మనం డైరెక్ట్గా కాలం నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ కాలం నేమ్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఇక్కడ పైథాన్ అనేది ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, లాక్ నార్మల్గా మీరు లాక్కి ఐలాక్కి డిఫరెన్స్ ఏంటంటే ఐలాక్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ని మనకి చూసుకుంటుంది, ఇదో ఇక్కడ వచ్చేసి లాక్ వచ్చేసి మనం లేబుల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కాలం నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 0 to 5 రోస్ నాకు డిస్ప్లే అవ్వాలి, ఏ కాలం కాలం అడ్మిన్లో ఏముంది 0 1 1 1 0 ఓకే, నాకు ఓన్లీ అడ్మిన్ కాలం డిస్ప్లే అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జిఆర్ఈ కావాలి అంటే ఇక్కడ మీరు జిఆర్ఈ అనేది మెన్షన్ చేసుకోవచ్చు, జిఆర్ఈ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ జిఆర్ఈ కాలంలో ఏ డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే జిఆర్ఈలో ఏముంది 380. ఓకే, ఆ డేటా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ 100 నుంచి ఇది రోస్ నాకు 100 నుంచి 105 వరకు నాకు ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ జిఆర్ఈ కాలమే ప్రింట్ అవ్వాలంటే మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0 to 5 అడ్మిన్ జిఆర్ఈ కావాలంటే మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం మెన్షన్ 230 ఓన్లీ మనం రోస్ మెన్షన్ చేస్తాం, కాలమ్స్ మెన్షన్ చేయాలి, డిఫాల్ట్గా ఏంటంటే అన్ని కాలమ్స్ అనేవి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, నేను ఓన్లీ ఇక్కడ రోస్ మెన్షన్ చేశారు, కాలమ్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి అన్ని కాలమ్స్ అనేవి ఇక్కడ మనకి ప్రింట్ చేస్తుంది, ఏమేమి కాలమ్స్ డైరెక్ట్ సెట్ చేసి ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ లాక్ వచ్చేసి 1 2 3 జీపీఏ అండ్ ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాక్ యూస్ చేశాను కాబట్టి ఈ 2 కాలమ్స్ అండ్ 3 రోస్ అనేవి మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాక్ 1. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే డైరెక్ట్గా రో మెన్షన్ చేశారు, కాలం మెన్షన్ చేయలేదు కాబట్టి
ఈ ఇది కూడా ఏంటంటే ఐలాక్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. 1 to 1 అని ఇచ్చినా కానీ మనకు డైరెక్ట్గా ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు లాక్ వచ్చేసి ఏంటంటే మనం సెకండ్ వాల్యూ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా మీకు అన్ని కాలమ్స్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఫస్ట్ రోలో ఏమేమి ఉన్నాయో ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే ఫస్ట్ రోలో వచ్చేసి 1, 0 త్రో 1 త్రో 663.7 అండ్ 3. ఓకే, ఈ డేటా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రోస్ ఏం మెన్షన్ చేయలేదు అండ్ జిఆర్ఈ కాలం, నాకు జిఆర్ఈ కాలంలో రోస్ అన్ని స్టార్ట్ అండ్ ఎండ్ వచ్చేసి అన్ని రోస్ కావాలి అంటే 400 రోస్ జిఆర్ఈ కాలమే ప్రింట్ అవుతుంది ఇక్కడ మనకు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బైనరీ అడ్మిన్. ఓకే, మీరేంటంటే రోస్ ఇవ్వలేదు, కాలమ్స్ ఒకటే, కాలమ్స్ రెండు ఇచ్చారు. ఓకే, ఆ టైంలో ఏంటంటే మనం ఈ అడ్మిన్ అండ్ జిఆర్ఈ కాలమ్స్ రెండు ప్రింట్ అవుతాయి, అన్ని రోస్ ప్రింట్ అవుతాయి అన్నమాట ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ చూస్తే అన్ని రోస్ ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ మీరేంటంటే రోస్ అనేవి ఇవ్వలేదు, ఇవ్వకపోయినప్పుడు ఏంటంటే అన్ని 2 కాలమ్స్ ప్రింట్ అవుతున్నాయి, అన్ని రోస్ ప్రింట్ అవుతున్నాయి. రోస్ అనేది ఇవ్వకపోయినా కానీ ఇది ఆప్షనల్ ఫీల్డ్గా మనం ట్రీట్ చేయాలి ముందు. ఓకే. ఓకే, నెక్స్ట్ యూస్ కేస్ వచ్చేసి ఓకే, దట్స్ ఆల్ ఐ థింక్ ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్. అండ్ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.